నమస్తే, నేను మీ వకీల్ ఆశేష్ కొత్త, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఈశాన్య రాష్ట్రమైనటువంటి త్రిపురలో 47 మంది విద్యార్థులు హెచ్ఐవి బారిన పడి చనిపోయారు. అంతేకాదు దాదాపు 828 మంది కళాశాల విద్యార్థులు హెచ్ఐవి పాజిటివ్గా నిర్ధారణ అవ్వడం విస్తుపోయే అంశం. ఇంకొంచెం లోతుగా విచారణ చేపట్టినప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే, దగ్గర 220 పాఠశాలలు, 24 కళాశాలలు, కొన్ని విశ్వవిద్యాలయాలలో చదివే విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలైనట్లు చెప్తున్నారు. ఇంతకు వీరందరికీ హెచ్ఐవి ఎలా వచ్చిందంటే, మత్తు పదార్థాలు తీసుకునే క్రమంలో ఒకరు ఎక్కించుకున్న ఇంజెక్షన్ ఇంకొకరు వాడడం వల్ల ఒకరి నుండి ఇంకొకరికి ఇలా సోకిందని TSACS త్రిపుర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చెప్పిన సమాచారం. ఈశాన్య రాష్ట్రాల్లో అక్షరాస్యత ఎక్కువ అనేది మనందరికీ తెలిసింది. త్రిపురలో 87% అక్షరాస్యత కలిగిన రాష్ట్రం అయ్యుండి అక్కడి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు డ్రగ్స్ కు నిలయాలు అయ్యాయంటే అక్కడ వ్యవస్థల యొక్క పనితీరు ఏ విధంగా పనిచేస్తుందో అర్థం పడుతుంది. విద్య వినయం నేర్పించాలి, విద్య సంస్కారం నేర్పించాలి, విద్య ఏది మంచో ఏది చెడో తేడా చెప్పగలగాలి. ఇలాంటివి నేర్పించలేనప్పుడు, ఇలాంటివి తెలుసుకోలేనప్పుడు అక్షరాస్యతాల యొక్క శాతం ఎంతుండి ఏం లాభం? గతంలో మన భాగ్యనగరంలోని కొన్ని బడా విద్యా సంస్థల్లో కూడా డ్రగ్స్ యొక్క కలకలం మనం చూసాం. ఇలానే వ్యవస్థలన్నీ చూస్తూ ఉంటే డ్రగ్స్ అంగడి సరికయ్యే రోజులు ఎంతో దూరం లేదనేది నా అభిప్రాయం. నేటి బాలలే రేపటి పౌరులని, ప్రపంచంలో మనకున్న యువశక్తి మరే దేశానికి లేదని మనం ఎంతో గొప్పగా ఉప్పొంగిపోయామో, ఇదిలాగే కొనసాగితే మనం కోలుకోలేని స్థాయికి వెళ్ళిపోతాం. యువత దేశానికి పెట్టుబడులు అవ్వాలే కానీ భారం కాకూడదు. విద్యాలయాలు డ్రగ్సాలయాలుగా మారకముందే అటు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మత్తు పదార్థాలను రవాణా చేసే వారి మీద, వినియోగించే వారి మీద ఉక్కుపాదం మోపకుంటే మనం రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మన దాకా రాలేదు కదా అని అనుకోవద్దు. మన ఇంటి దాకా వస్తే కదా మనకు ఆ సెగ తగులుద్ది. అప్పుడేం చేసినా పరిస్థితి చేజారిపోయి ఉంటది. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద, వారి యొక్క వ్యవహార శైలి మీద నిత్యం గమనిస్తూనే ఉండాలి. చట్టాలను చదవండి, హక్కులు తెలుసుకోండి, హక్కులకై పోరాడండి. ధన్యవాదాలు. నమస్తే. సాధ్యమైనంత వరకు మన దైనందిన జీవితంలో తెలుగులోనే మాట్లాడదాం, తెలుగునే ఉపయోగిద్దాం.